అందరూ తప్పని తట్టండి. జెండావిష్కరణ చేస్తున్న మన ప్రియతమ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు అందరూ కూడా జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వం, కాబట్టి టైగర్ రామిరెడ్డి ప్రతాప్ నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఈరోజు ఆ ఉత్సవాన్ని చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా నాయకులందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ ని ప్రేమించే వ్యక్తులకు, జగనన్న అభిమానులకు, అదేవిధంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన కావలి ప్రజానీకానికి, మీడియా సోదరులకు అందరికి కూడా నా ప్రత్యేక అభివందనలు. చాలా సంతోషం. ఈరోజు ఒక పండగగా ఈరోజు మనం ఈ ఉత్సవాన్ని చేసుకోవటం నిజంగా చాలా సంతోషం. మొన్ననే మనమంతా కూడా సిద్ధం సభకి కూడా మనమంతా కూడా పోవటం జరిగింది. అక్కడ చూసిన అభిమానం, ఆ ప్రజా విలువ ఏ విధంగా ఉందో, ఒక సునామీ వస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జగనన్న మీద ఈరోజు ప్రజాభిమానం ఒక సునామీగా వచ్చింది. ఆ సునామీ ఈరోజు ఇతర పార్టీలు అన్నింటినీ కూడా ఈరోజు కొట్టుకునే విధంగా తప్పకుండా చేస్తుంది ఆ అభిమానం అనేది అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగనన్న ఏ విధంగా గడిచిన 5 సంవత్సరాలు కూడా ప్రజాపాలన చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక పక్క విద్యార్థులు, ఒక పక్క రైతాంగం, ఒక పక్క పేదవాళ్ళ కోసం ఆరోగ్యం, ఒక పక్క అక్క చెగమ్మలకి సంక్షేమ పథకాలు ఇస్తూ ఏ విధంగా రాష్ట్రాన్ని మరో పక్క అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాడో మనం అంతా కూడా చూసాం. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగనన్నని మగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈరోజు ఎదురు చూస్తున్నారని కూడా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు అటువంటి గొప్ప నాయకుడిని, అటువంటి దేవుణ్ణి ఎదిరించేదానికి సత్తాగాక నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీలో అనుభవం ఉంది అని చెప్పిన నాయకుడు ఈరోజు జగనన్నని ఎక్కడ ఒంటరిగా ఎదుర్కొంటే డిపాజిట్లు పోతాయనే భయంతో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఒక పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ కోసం 3 రోజులు ఢిల్లీలో పడిగాపు కాసి
బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవటం. అవే కాదు, ఇంకా చిన్న చితక పార్టీ అన్నీ కూడా ఈరోజు కలుపుకొని ఒక్క భగవంతుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిగించేదానికి ఏ విధంగా వారు శ్రమ పడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు, ఈరోజు ప్రజాభిమానం ముందు మీరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా ఎవ్వరు ఏమీ చేయగలని కూడా ఈరోజు చెప్తా ఉన్నాడు. ఈరోజు జగనన్న పోరాటం చేస్తుంది పేద పదిక తరపున, మిగతా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోరాడుతుంది పెత్తందాగ వైపు అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది. అందుకే ఈ ప్రజాక్షేత్రంలో జరుగుతున్న ఈ యుద్ధంలో తప్పకుండా పేదల పట్ల పోరాడుతున్న జగనన్నని తప్పకుండా ముఖ్యమంత్రి చేసుకుంటారు. అదేవిధంగా జగనన్న వాడే చెప్తున్నాడు, ఈరోజు మనం ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందాయి కాబట్టి ఏ కుటుంబం అయితే ఈరోజు మన ద్వారా లబ్ధి పొందిందో వారు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. అందుకే ఈరోజు మనం చెప్తా ఉన్నాం, జగనన్న స్లోగన్ వై నాట్ 175, ఎందుకు మనం 175 కొట్టకూడదు అనేది ఈరోజు జగనన్న సిద్ధాంతం. ఆ విధంగా ఈరోజు ప్రజా మద్దతు దేశంలో ఏ నాయకునికి లేని విధంగా ఈరోజు జగనన్నకు ఉందని కూడా ఈరోజు చెప్తాను. కాబట్టి తప్పకుండా ఈ జరుగుతున్న యుద్ధంలో మనం జగనన్నకి అండగా నిలబడాలి. కావలి నియోజకవర్గాన్ని జగనన్నకి కానుకగా ఇవ్వాలి. అదేవిధంగా నియోజకవర్గాలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయానికి కావలి నియోజకవర్గంలో అత్యంత మెజార్టీ ఇచ్చి ఆయన్ని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకోవాలని కూడా మేము అందరినీ కోరుతున్నాను. ఇకపోతే కావలి నియోజకవర్గం అభివృద్ధి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మన కావలి నియోజకవర్గానికి అందించిన కానుకలు, ఒకటి తుమ్మగపేట రోడ్డు కావచ్చు, బహుశా కొన్ని వర్క్స్ అన్కంప్లీటెడ్ గా ఉండొచ్చు, కానీ వచ్చేది జగన్, చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా వాటన్నిటి కూడా కంప్లీట్ చేస్తాం. అందులో భాగమే తుమ్మగపేట రోడ్డు. అదేవిధంగా కవిగమ్మ బ్రిడ్జి, కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సంఘం నుంచి పైప్ లైన్ ద్వారా సమ్మర్స్టోర్ ట్యాంక్ పైప్ లైన్, అదేవిధంగా మనకి మణిహారమైన ఈరోజు జుబోదిన ఫిషింగ్ హార్బర్ పార్టీ ఆవిర్భావం దినం నాడే ఈరోజు జగనన్న చేతుల మీదుగా మా మత్స్యకారుకి ఆ ఫిషింగ్ హార్బర్ ఓపెన్ చేసి ఈరోజు 3 గంటలకు ఇవ్వబోతున్నాడని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పోర్టు, అదేవిధంగా కావలి ట్రంక్ రోడ్డు వైడనింగ్ విస్తరణ పనులు, ఇవే కాకుండా ఏఎంసీ ద్వారా 25 crores సంబంధించి అనేక రోడ్లు, వీటితో పాటు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో దాదాపు కావలి పట్టణంలో ఒక్కొక్క సచివాలయానికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయటం, దాదాపు 12 కోట్ల రూపాయలు కావలి పట్టణానికి రోడ్లు డ్రైన్స్ కోసం మంజూరు చేయటం, అదేవిధంగా మండలాలు ప్రతి ఒక్క సచివాలయానికి 20 లక్షలు శాంక్షన్ చేయటం, ఇవే కాకుండా గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా కూడా ప్రభుత్వ స్కూల్స్, ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ తగదనే కాక ఈరోజు వాటిని అభివృద్ధి చేయటం, అవే కాకుండా గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా సచివాలయాలు, ఈరోజు సచివాలయ సిబ్బందిని నియమించి ఒక గ్రామానికి పోతే సచివాలయం దర్శనమిస్తుంది, ఆర్బీకే దర్శనమిస్తుంది, హెల్త్ సెంటర్ దర్శనమిస్తాయి. ఈ విధంగా ఏ విధంగా గ్రామాల్లోనే ఈరోజు పరిపాలన సాగే విధంగా జగనన్న చేశాడో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మన కావలి నియోజకవర్గానికి చేసిన ఘనత
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని గౌరవంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఈరోజు కావలి నియోజకవర్గంలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు చెప్తున్నాం, ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని కూడా మనం కంప్లీట్ చేసుకోవాలంటే తప్పకుండా మగా జగనన్న ముఖ్యమంత్రి కావాలి. తప్పకుండా కావాలి పెద్దగా ఆలోచించి మరొక అవకాశం నాకు ఇవ్వాలి. తప్పకుండా ఏ విధంగా కావాలి నియోజకవర్గాన్ని మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ చేసి దాంతోపాటు జగదత్తి ఎయిర్పోర్ట్ను కూడా కంప్లీట్ చేసి మీకు తప్పకుండా కానుకగా ఇస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ విధంగా మనం చేసుకోవాలి. అదేవిధంగా కావలి నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. కావలి పట్టణం చాలా ప్రశాంతమైన పట్టణం. ఇక్కడ వ్యాపారస్తులు సంతోషంగా వ్యాపారాలు చేసుకోవాలి. విద్యా సంస్థలు చక్కగా విద్య చెప్పే విధంగా ఉండాలి. గైడాలు పాఠశాలతో సంతోషంగా ఉండాలి.